పితా పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఏలిన వారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. నీరప్సారం సీతాండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపబడిన వారగునే. ఇదిగో ఏలిన వారి దాసురాలను. దేవప్రసాదం సీతాండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపబడిన వారగునే. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషోతారమెత్తను. దేవప్రసాదం సీతాండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపబడిన వారగునే. ఏసుక్రీస్తునాథుని దివ్య వాగ్దత్తులకు మీ పాత్రలు మగునట్లు ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనస్కుడు చెప్పినందువల్ల మీ పుత్రుడైన యేసుక్రీస్తు మనుష్యావతారమును తెలుసుకుంటే అతని పాటల వలన స్లీవ వలన ఉత్థానమేక మహిమ మేము పొందినట్లు మాకు మీ వర ప్రసాదం దయచేయవలన దేవాన్ని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్యముఖం చూచి మనవులను మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లే ఎప్పుడైనా సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పు జపములను, చేయి పనులను, పడు కష్టములను, పొందు సంతోషములను, నా పాపముల పరిహారమునకును సమస్త సభికుల ఉద్దేశముల కొరకును మీకు ఎడతెగక పూజా బలిలో నొప్పగించిన ఉద్దేశములతోనూ వీనిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయ మూలముగా మీకు సమర్పించున్నాము. మరియు విశేషముగా పరిశుద్ధ పాపగారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుతున్నాము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వని మాత, మీకు నన్ను సమర్పించుకున్నాము. మీ బిడ్డగా మమ్ము కాపాడండి. ఈ దినము ఏ పాపములో పడకుండా మా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత మాకు కావలేగా సన్మనస్కుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల ప్రార్థన. స్వయంభూ అనాది శరీరీ మితిలేని సకలమెల్ల స్వరూపి, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వయాపి సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్ర ఆత్మరేకత్రిత్వ సర్వేశ్వర మేము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. దయా సముద్రమైండు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారములను తలంచి మేలెరిగిన స్తోత్రము చేదుముగాక. సర్వేశ్వర, తమరు నా ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేసిత్రే. దేవా, ఈ రాత్రి ఎందుకు అపాయమును కలగకుండా నన్ను కాపాడిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవా, జ్ఞాన స్నానం ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డనుగా చేసుకొని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్సునుగా చేయని అవతరించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమనడి దివ్య భోజనము ప్రసాదింపని అవతరించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవా, నేనే నీ ద్రోహములను చేసినను తల్లిదండ్రుల వలె నన్ను కాపాడిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి స్లేవ మీద కఠినమైన మరణం పొంద తమరు చిత్తగించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వేశ్వర, మీరు ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారం యోగినిగా ప్రవర్తించదని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్లు నడిపించుకున్నట్టుకు మీకు వశపరుచున్నాను. నేను చేసిన సత్క్రియలన్నింటినీ యేసునాథుని పుణ్యఫలములతో దేరవారు చేకొనండి. వాని వలన వచ్చడు జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనస్సుగా అన్నాను. ఆమేన్. ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకుందము.
సకల కీడుల నుండి రక్షించండి స్వామి. సకల పాపముల నుండి రక్షించండి స్వామి. మీ కోపాజ్ఞ నుండి రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయుత్తము లేని మరణము నుండి రక్షించండి స్వామి. పిచాచి తంత్రముల నుండి రక్షించండి స్వామి. కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి రక్షించండి స్వామి. పిడుగులు ఘోరగాలి మొదలైన వాని నుండి రక్షించండి స్వామి. భూకంపము నుండి రక్షించండి స్వామి. అంటు రోగము కరయుద్ధము మొదలైన వాని నుండి రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి రక్షించండి స్వామి. దేరవారి మనుషోతార పరమ రహస్యమును చూచి రక్షించండి స్వామి. దేరవారి ఆగమనమును చూచి రక్షించండి స్వామి. దేరవారి జన్మమును చూచి రక్షించండి స్వామి. దేరవారి తపోస్నాన ఉపవాసమును చూచి రక్షించండి స్వామి. దేరవారి శ్రీవన పాటలను చూచి రక్షించండి స్వామి. దేరవారి మరణమును భూస్థాపనమును చూచి రక్షించండి స్వామి. దేరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి రక్షించండి స్వామి. దేరవారి మహిమ ప్రతాపము గల మోక్షారోహణమును చూచి రక్షించండి స్వామి. ఓదాచరి పవిత్రాత్మ యొక్క రాకడను చూచి రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయం జరిగిన దినములలో రక్షించండి స్వామి. దేవమాత శరణ గోరు జపము మిక్కిలి నెరవేర్చిన తల్లి మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయుడబడినట్లు ఎన్నడను లోకములో విన్నది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాము. నిటూర్పు విడిచి ప్రలాపించే చెడు పాపి అయిన నేను మీ దయాళమును కాచుకొని మీ సముఖంలో నిల్చుచున్నాను. మనుషోతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపనము త్వజింపక దయాపరులై వినోదించండి. ఆమేన్. పితైన దేవునికి ప్రియమైన కుమార్తెగా ఉండేడు కన్య మరియమ్మ, నా యందు దేవ నమ్మిక పుణ్యము వర్ధిల్లినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, నా అయిందో దేవ నమ్మిక పుణ్యము వదిలినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్రాత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, నా యందు దేవ ప్రేమ పుణ్యము వదిలినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ జొచ్చితమే, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను, నా యందు గల దుర్గుణములు అణచునట్టుగాను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములు కట్టుకొనకుండానట్టుగాను మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప, మీరు బాల యేసును అనేక శరీర ఆపలను కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకోనండి. నా కావలైన సన్మనస్కుడా, దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిచాచి యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గంలో నడిపించవలెనని మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకోనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేను నీ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించినట్లు మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకోనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దేవకృప నాకు దొరికినట్లు మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకోనండి. సర్వశక్తుని దయాపరులైన పితా పుత్ర పవిత్ర ఆత్మనుడి ఏకత్రిత సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. Song number 4. AA4. I will turn my steps to the altar of God, the gladness of my life. I will turn my steps to the altar of God, the gladness of my life. Show your justice in pleading my cause. Let me walk
the gladness of my life. Lead me on with your power and strength, and my courage will never be stained. I will turn my steps to the altar of God, the gladness of my life. Show your justice in pleading my cause. Let me walk in the way of your love. I will turn my steps to the altar of God, the gladness of my life. We offer this Holy Eucharist for the good health of Dr. Geeta and the intentions of Mr. Tom, and for the restoration of health and her well-being as well. We also offer for the intentions of Kanadari Raju, Sunita, and also for the future of Snigdha, who continues to or resumes her studies from this week. When I cried to the Lord, he heard my voice. He rescued me from those who attacked me. Entrusted your case to the Lord, and he will support you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ, and the love of the Lord, and the fellowship of the Holy Spirit be with you all. And with your spirit. The 18th century, it was in Kerala who was born in the clan that was baptized by St. Thomas, belonging to the Syro-Malabar rite. And it was he, Kuriakus Chavra, who took the order of Carmelites, who was also co-founder of CMI congregation, later founded also for women as CMC, who continued and labored for those who are downtrodden in the society then. Though he was belonging to the higher rank of the society, he took risk of fighting against the social imbalance, and he led life in the monastery at the same time also for the change in the society outside the monastery. That is how he managed to strike balance between life that was to be in thought of God and also giving thought to the society. Personal growth in relating to God and also to build up a better society. Though there were social reformers in Kerala at that time, and he took the lead before who could resume in social life, though he took the stance from the religious perspective. And several great things happened to him, and it was Saint Alfonso who later had a vision when she was sick. She had the relic of his hair through which where she had healing. And there were many, and it was St. John Paul II, when he had his visit to India, he made him venerable, announced it, canonized it officially. And again it was Pope Francis, in whose turn he was canonized as saint, and he becomes the first Indian origin saint. And later several others took their turn. And the day again for us to reflect, as we are at the very threshold of the Lent, how far are we trying to cling to God's will, at the same time not derailed from the path that is prescribed for us to become closer to God.
Let us walk into ourselves for a while. Place every infirmities that keep us away from the Lord and our neighbor. I confess to Almighty God And you, my and you, my brothers brothers and and sisters, sisters, that that I have have greatly sinned sinned through my own faults in my in thoughts, my in my thoughts and words, in my words, in in what I what have I done, have done and in and what I in have what I failed to have do, failed to do. through And I my ask, fault, through Blessed my Mary, fault, my Virgin, all the all the angels angels and and saints, saints, and and you, you, my my brothers and brothers and sisters, sisters, to to pray pray for me for me to the to the Lord of Lord our God. God. May the Almighty God have mercy on us, forgive us our sins, and bring us to life everlasting. Amen. Lord, have mercy. Lord, have mercy. Christ, have mercy. Christ, have mercy. Lord, have mercy. Lord, have mercy. Let us pray. Prompt our actions with your inspiration, we pray, O Lord, and further them with your constant help, that all we do always begin from you, and by you be brought to completion. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. Amen. First reading, a reading from the book of Deuteronomy. See, I set before you today listening and a curse. Moses said to the people, see, today I set before you life and prosperity, death and disaster. If you obey the commandments of the Lord your God that I enjoin on you today, if you love the Lord your God and follow his ways, if you keep his commandments, his laws, his customs, you will live and increase. And the Lord your God will bless you in the land which you are entering to make your own. But if your heart strays, if you refuse to listen, if you let yourself be drawn into worshipping other gods and serving them, I tell you today, you will most certainly perish. You will not live long in the land you are crossing the Jordan to enter and possess. I call heaven and earth to witness against you today. I set before you life or death, blessing or curse. Choose life then, so that you and your descendants may live in the love of the Lord, your God, obeying his voice, clinging to him, for in his your life consists, and on this depends your long stay in the land which the Lord swore to your fathers Abraham, Isaac, and Jacob he would give them. This is the word of the Lord. Thanks be to Thanks God. be to God. Responsible Psalm. Happy the man Happy the Happy the man man who has placed who who has has placed placed his trust in the Lord. his trust trust in the in the Lord. Happy indeed is the man who follows not the counsel of the wicked, nor lingers in the way of sinners, nor sits in the company of the scorners, but whose delight is the law of the Lord, and who ponders his law day and night. Your response. Happy the man Happy the Happy the man man who has placed who who has has placed placed his trust in the Lord. his his trust in the trust Lord. in the Lord. He is like a tree that is planted beside the flowing waters, that yields its fruit in due season, and whose leaves shall never fade, and all that he does shall prosper. Your response.
Happy the man Happy the Happy the man who has placed who has has placed placed his truth in the Lord. his his trust in truth the in Lord. the Lord. Not so are the wicked, not so, for they like winnowed chaff shall be the driven away by the wind. For the Lord guards the way of the just, but the way of the wicked leads to doom. Your response: Happy the man Happy the Happy the man man who has placed who who has has placed placed his trust in the Lord. his He trust trusts in the in the Lord. Lord. Gospel acclamations. Praise and honor to you, Lord Jesus. A pure heart and create for me, O God, and give me again the joy of your help. Praise and honor to you, Lord Jesus. The Lord be with you. And And with with your your spirit. Reading from Holy Gospel, chapter 22 to 25. Jesus said to his disciples, suffer grievously, to be rejected by the elders and chief priests and scribes, and to be put to death, and to be raised up on the third day. Then to all he said, if anyone wants to be a follower of mine, let him renounce himself and take up his cross every day and follow me. For anyone who wants to save his life will lose it. But anyone who loses his life for my sake, that man will save it. What gain, then, it is for a man to have won the whole world and to have lost or ruined very self? The Gospel of the Lord. Praise you, Praise Lord the Lord Jesus Jesus Christ. Christ. Ignatius of Loyola had this line, chapter 9, verse 25, what we have read, the last verse of the day, which made him think and rethink about his abilities, success, and he weighed in line with that of God, where the human interests, human adventures, human success is hardly any in the sight of God. And this realization made him change the very perspective of his life, goal of life, and all that he could has been driven towards the will of God. If a man who is hungry is placed 10 apples before him, the first one would certainly be the most tastiest than all the rest 9. And his desire, his hunger, and his longingness to have this apple will diminish one after the other. If the first one is the tastiest, the second would be tastier, and it goes down as his appetite is filled with. And it cannot be the same diminishing perspective or the aspect or the ratio when it comes to practice the will of God. As Jesus is calling us all, one who wants to save will have to lose it. And this economy, God's economy, is just the opposite of all we think and imagine. We are given just like the apple, what we mentioned now. Every day is given and we take for granted. We have great magnanimous presentations on festive days or special occasions or anniversaries where we bundle all this together and celebrate and ignore that every day is equally the same. And is our enthusiasm to practice and to walk and to follow Christ is the same? On special occasions, we have lot to speak, lot to proclaim, lot to thank God, and rest of the days we almost ignore.
and we take for granted the love of the Lord. Is our following the same? Only meant for some occasions? It cannot be limited to Lent, Advent, or any other season. We are following the Lord beyond these seasons. Though it is spent or it is meant for a purpose, let us utilize it to the maximum. Introspecting every area of my own life, either business or duty, family, and personal life. There are several ways and segments where we have made compartmentalized our lives and realize that we are one or I am one, though trying to project myself in various responsibilities. Let us follow the Lord with all our heart, no matter what we hold on to and what we do, believing that the interest that we have in following the Lord should be in the same pace the day where we start. So let us again start from zero and try to reach the Lord with every enthusiasm possible. Just as saint of the day, Kuriakus, who led his life, giving no room for the Satan to enter in. Instead, he walked out from the very social rungs and brought to the maximum extent the equality possible by his efforts. Let us seek his assistance throughout the day so that we may not give in to the persuasions of evil. Pride, pompous life, or the world that is fabulous and enticing. Lord, we offer for the intentions of the day, namely Dr. Geeta and Kanadari Raju, who seek your blessings and healing. May your grace flow and may it be extended through them to others. Let the gratitude hearts resemble the love of the Father to mankind. B33. On this day of joy, on this day of hope, we come to you in love, O Lord. On this day of joy, on this day of hope, we come to you in love. With this bread and wine we come to this Eucharistic feast on this day of joy, on this day of hope. We come to you in love. On this day of joy, on this day of hope. We come to you in love, O Lord, on this day of joy, on this day of hope. We come to you in love. Bread to be your body, Lord. Wine to be your saving blood. On this day of joy, on this day of hope, we come to you in love. Pray, dear friends, that our sacrifice may be acceptable to God, the Almighty Father. May the Lord accept and sacrifice in your hands for the praise and glory of his name, for our good and good of all his holy church. God our Father, we humbly offer ourselves, especially for the good health of Dr. Geeta and Raju. May the Saint Kuriakus help us all that we may imitate Christ, who offered himself for the well-being of mankind.
We ask this through Christ our Lord. Amen. The Lord be with you. And And with with your your spirit, spirit. Lift up your hearts. we lift up We lift unto up the them up to hands. the Let us Lord. give thanks to the Lord our God. It It is is right right and and just. just. It is truly right and just our duty and salvation, always and everywhere to give you thanks, Lord, Holy Father, Almighty and eternal God. For you are praised in the company of saints, and in crowning their merits, you crown your gifts. By their way of life, you offer us an example. By communion with them, you give us companionship. By their intercession, sure support, so that encouraged by so great a cloud of witness, we may run as victors in the race before us, and win with them the imperishable crown of glory through Christ our Lord. And Um, so, with angels and archangels, and with a great multitude of saints, we sing the hymn of your praise, as without end we acclaim. Holy, 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 holy holy Lord, Lord, God of God of hosts, power and might, heaven and heaven earth and are earth full are of full your of your glory. glory. Hosanna Hosanna in in the the highest. highest. Blessed Blessed is is he he who who comes comes in in the the name name of of the the Lord. Lord. Hosanna Hosanna in in the the highest. highest. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dewfall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed and entered willingly into his passion, he took the bread, giving you thanks, broke it, gave it to his disciples, saying, take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you. In a similar way, when the supper was ended, he took the chalice, and once more giving you thanks, he gave it to his disciples, saying, take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many, for the forgiveness of sins. Do this in memory of me. The mystery of faith. Lord, by your cross And and resurrection, resurrection, you have you have set set us us free. free. You are the You are Savior of Savior the of the world. world. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you have held us worthy to be in your presence and minister you. Humbly we pray that partaking of the body and blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world and bring it to the fullness of charity, together with Francis, our Pope, Georgia, Bishop, and all the clergy. Remember also our brothers and sisters who have fallen asleep into the hope of resurrection, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, we pray, that with the Blessed Virgin Mary, Mother of God, Saint Joseph, with the blessed apostles, Saint Kuriakos, the saint of the day, and all the saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to eternal life, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him, with him, in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. Amen. Let us all acknowledge that we belong to him and we are brothers and sisters to peace. Our Father, who art in heaven, hallowed hallowed be be thy thy name. name. Thy Thy kingdom kingdom come, come, thy thy will will be be done, done, on on earth earth as as it it is is in in heaven. heaven. Give us this day our daily bread. Forgive us Forgive our us our trespasses, sins, as we as we forgive forgive those who those who trespass trespass against against us. us.
And lead us not into temptation, but deliver us, Lord. evil. Amen. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always freed from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior Jesus Christ. For For the the kingdom, kingdom, the the power, power, and and the the glory glory of are yours, yours, now now and and forever. forever. Lord Jesus Christ, who said to your apostles, peace I leave you, my peace I give you. Look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. Amen. Of the Lord be with you And and with with your 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 spirit. 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 Let us offer each other the sign of peace. Lamb of Lamb God, of you God, take take away the away the sins of sins the of world. the world. Have Have mercy on us. mercy on us. By the Lamb giving of of Lord God, Spirit, you and take left away those the who sins of the world. Lord Have Jesus. mercy on us. Lamb of God, you take away the sins of the world. Grant us peace. Here is the Lamb who takes away the sins of the world. Happy are we who have come to the banquet of the Lord. Lord, I Lord, am I am not not worthy worthy to to receive you, receive you, That but you but only say a said, word, say the and word, uttered my and own I my shall soul shall be be healed. healed. Pray to Saint Joseph. On, on the 105th anniversary of on the 105th anniversary of the declaration of Saint Joseph as the patron of the universal church, O good and holy Saint Joseph, husband of the Blessed Virgin Mary, foster father of Jesus, and patron of the universal church, we beseech you to hear our humble petitions as the garden of Mary and Jesus, who trust in God's plan. We seek your intercession to protect the church from all evils. As the loving spouse to Mary, we ask you to teach us purity of heart. As a nurturing foster father to the child Jesus, we implore you for a greater respect towards all human life, and when our earthly life nears its end, we pray that, like you, we may have a happy death and welcomed by Jesus and Mary into the eternal joy of heaven. O Saint Joseph, our guide and patron, pray for us. Create a pure heart for me, O God. Renew a steadfast spirit within me. Let us pray. Having received the blessing of your heavenly gifts, we humbly beseech you, Almighty God, that they may always be for us a source both of pardon and salvation, through Christ our Lord. Amen. Amen.
The Lord be with you. and with your spirit. May the Almighty God bless you, the Father, Son, and the Holy Spirit. Amen. Let's go in peace and walk with the Lord. Thanks be to God. C17. Oh, give thanks to the Lord for his good, for his good. Oh, give thanks to the Lord for his good, he is good. Oh, give thanks to the Lord for his good, he is good. Yes, eternal is his love. I will sing to my God, never ceasing. All my life I will tell of his wonders. He is the maker of all earth and heaven, of the ocean and the seas and all their whole. Oh, give thanks to the Lord for his good, for his good. Oh, give thanks to the Lord for his good. He is good. Oh, give thanks to the Lord for his good. He is good. Yes, eternal is his love. Yes, eternal is his love. Let us pray for our four branches and our parish priest and all of us.